మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భాగంగా ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతంలో మనం ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం ఉత్పత్తి కారకాలు ప్రధానంగా మనం 5 రకాలుగా చెప్పుకుంటున్నాం. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఆధునిక కాలంలో సాంకేతిక విజ్ఞానం కూడా ఉత్పత్తిలో ప్రధానంగా తోడ్పడుతుంది కాబట్టి 5వ ఉత్పత్తి కారకంగా సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో వాటి గురించి ఇప్పుడు మనం ఈ యొక్క మొదటి భాగంలో భాగంగా భూమి, శ్రమ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రధానంగా మనం ఉత్పత్తి కారకాల గురించి చెప్పుకుంటాం కాబట్టి ఉత్పత్తి విశ్లేషణలో అసలు ముందులో ఉత్పత్తి అంటే మనం ముందుగా తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియను లేదా వస్తు సేవలకు వినియోగదారుల కోరికలను సంతృప్తిపరిచే విధంగా ప్రయోజనాలను సృష్టించడమే ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. ఏంటి ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను అంటే వనరులను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ ఉత్పత్తి. మనం అర్థశాస్త్రం జనరల్గా మనం సాధారణ భాషలో ఉత్పత్తి అంటే ఏమనుకుంటాం మనం అంటే నూతన వస్తువుల సృష్టి అనుకుంటాం. మనం మొదటి లెసన్లో చెప్పుకున్నాం, ఫస్ట్ యూనిట్లో. ఉత్పత్తి అంటే నూతన వస్తువుల సృష్టి కాదు. అంటే ఏంది, ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అంటున్నాం. అంటే ఏంది, ఇక్కడ అంతిమ వస్తువులు అంటే ఏంది, వినియోగదారుల కోరికలను సంతృప్తిపరిచే విధంగా వాటికి ప్రయోజనాలు సృష్టించడం. సో దాన్నే ఉత్పత్తి అంటున్నాం. సో కాబట్టి ఉత్పత్తి అంటే నూతన వస్తువుల సృష్టి అనేది కాదు. ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ లేదా వస్తు సేవలకు వినియోగదారుల కోరికలను సంతృప్తిపరిచే విధంగా ప్రయోజనాన్ని సృష్టించడమే ఉత్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బోర్డు చాక్ పీస్ ఉంది. ఈ చాక్ పీస్ అనేది బోర్డు మీద రాయడానికి అంటే కోరికని అంటే నాకు రాయాలనే కోరిక ఉందనుకున్నాం. మనం ఆ కోరికను తీర్చాలంటే మనకి ఏం కావాలి, ఆ బోర్డు మీద రాయాలనే కోరికని మనకి చాక్ పీస్ కావాలి. సో ఈ చాక్ పీస్ అనేది కొత్త వస్తువు ఏం కాదు, అంత ముందర ముడి పదార్థ రూపంలో ఉంది, ముడి సున్నం రూపంలో. సో దాన్ని మనం బోర్డు మీద రాయడానికి ఉపయోగిస్తామా? ఉపయోగించలేము. సో మనం బోర్డు మీద రాయాలనే కోరికను తీర్చాలంటే ఆ కోరికని ఏం చేయాలి, దానికి ప్రయోజనం కల్పించాలి. అంటే ప్రయోజనం కల్పించడం అంటే ఏంది, దాన్ని ఏం చేస్తున్నాం, ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఒక చాక్ పీస్ రూపంలో తయారు చేస్తున్నాం అనమాట. కాబట్టి అప్పుడు వినియోగదారుల కోరికలను సంతృప్తిపరిచే శక్తి లేదా ప్రయోజనము ఆ యొక్క ముడి పదార్థమైన సున్నానికి వస్తుంది. సో కాబట్టి ముడి పదార్థాలకు లేదా ఇక్కడ మనం వస్తు సేవలకు వినియోగదారుల కోరికలను సంతృప్తిపరిచే విధంగా ప్రయోజనాన్ని కల్పించడమే లేదా సృష్టించడమే ఉత్పత్తిగా మనం అర్థశాస్త్రంలో చెప్పుకుంటాము. సరే, ఓకే. మరి ఉత్పత్తి కారకాలు ఏంటి అంటే, ఈ ఉత్పత్తి జరగాలంటే ప్రధానంగా అంటే ఏ వస్తువైన ఉత్పత్తి జరగాలంటే ప్రధానంగా దానికి ఉత్పత్తి కారకాలు కావాలి. సో ఉత్పత్తి కారకాలు అనేవి లేకుండా ఉత్పత్తి జరగదు. వాటిని ఇంగ్లీష్లో మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఏమంటారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తి కారకాలు ప్రధానంగా అవి సహజమైన కారకాలు కావచ్చు లేదా మానవ నిర్మితమైన కారకాలైనా ఉండొచ్చు. అంటే సహజంగా వచ్చినవి ఉండొచ్చు లేదా మనుషుల చేత తయారు చేయబడి నిర్మితమైనవి కావచ్చు అనమాట. సో ఆ ఉత్పత్తి కారకాలను ప్రధానంగా మనం ఏం చేస్తుంటే 4 రకాలుగా చెప్పుకున్నాం. అవి 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనము, 4 వ్యవస్థాపన. ఇవి ప్రధానమైన ఉత్పత్తి కారకాలు. సో భూమి అనేది ఏంటిది, సహజమైన కారకం, ప్రకృతి సిద్ధమైనది. కాబట్టి మనం సహజమైనవి కావచ్చు లేదా మానవ నిర్మితమైన కావచ్చు అని చెప్పుకుంటాం అనమాట. అదేవిధంగా మూలధనం, యంత్ర పరికరాలు అవి మానవ నిర్మితము. సో కాబట్టి ఉత్పత్తి కారకాలు ప్రధానంగా మనం 4 రకాలుగా చెప్పుకుంటున్నాం. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనము, 4 వ్యవస్థాపన. అయితే ప్రస్తుతం ఆధునిక కాలంలో మనకి ఉత్పత్తిలో ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని మనం ఒక ఉత్పత్తి కారకంగా చెప్పుకొని 5వ ఉత్పత్తి కారకంగా కూడా మనం చెప్పుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ భూమి. ఏంటి భూమి అంటే, భూమి అనేది కేవలం నేల లేదా ఉపరితలం మాత్రమే కాకుండా భూమి మీద అడవులు, నీరు, గాలి, వాతావరణం, ఖనిజాలు,
ఇంధన వనరులు, ఎన్ని సహజ వనరులన్నీ కూడా ఎన్ని ఏదైతే మొదలుగున్నవి, ఈ సహజ వనరులన్నీ ఏవైతే ఉచిత బహుమతులుగా ప్రకృతి నుంచి లభించాయో అవన్నీ భూమిలో భాగమే. అంటే భూమి అంటే కేవలం నేల మాత్రమే కాదు, దాంట్లో ఉన్న సహజమైన ఏదైతే ఉన్నాయో ప్రకృతి సిద్ధంగా లభించేవి, ఉచితంగా లభించేవి, అడవులు కానీ, వాటర్ కానీ, ఎయిర్, గాలి కానీ, ఎయిర్ అంటే ఇవన్నీ కూడా ఖనిజాలు కానీ, ఇవన్నీ కూడా సహజ వనరులు. సో ఇవన్నిటిని కూడా మనం ఉచితంగా ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి కాబట్టి అందులో ఉన్న అన్నీ కూడా మన భూమిగానే భావించడం జరుగుతుంది. ఈ భూమిని మనం ఇంగ్లీష్లో ల్యాండ్ అంటాం. అయితే మన యొక్క అర్థశాస్త్ర పరిభాషలో దీన్ని ఎన్ అక్షరంతో సూచిస్తాం. ఎందుకని ఎన్ అంటే న్యాచురల్, ఎన్ అంటే న్యాచురల్, ప్రకృతి సిద్ధమైనది. సో భూమి అనేది ఎక్కడ కూడా ప్రకృతి లభించింది కాదు కాబట్టి దాన్ని ఎన్ అనే అక్షరంతో మనం సూచించడం జరుగుతుంది. కాబట్టి భూమి అంటే కేవలం ఒక నేల ఉపరితలం మాత్రమే కాదు, అంటే దాని మీద ఏదైతే ఉన్నాయో భూమి మీద ఆవహించున్న ప్రకృతి సిద్ధంగా లభించిన అన్నీ కూడా మనం ఒక భూమిలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇది లేకుండా ఏ ఉత్పత్తి జరగదు కాబట్టి భూమి అనేది కూడా మనకి ఒక ఉత్పత్తి కారకం. మరి భూమి ఉత్పత్తిలో పాల్గొన్నందుకు దానికి ఇచ్చే ప్రతిఫలం ఏం చెప్పుకుంటున్నాం మనం గత క్లాసులో చెప్పుకున్నాం. భూమికి ఏమొస్తుంది ప్రతిఫలం? బాటకం, దాన్ని మనం రెంట్ అంటాం అనమాట. సో ఇది భూమి అంటే. అయితే మనకి ఒక్కోసారి 5 మార్కుల క్వశ్చన్స్ భూమి యొక్క లక్షణాల గురించి రాయమంటారు. 2 మార్క్స్ అడిగితే భూమి అన్ని ఆ యొక్క ఇంట్రడక్షన్ రాస్తే సరిపోయింది అనమాట. మరి దాని యొక్క లక్షణాలు ఎట్లుంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, భూమి లక్షణాల్లో నెంబర్ 1 ఒకటి ఏంటంటే, జాగ్రత్త వినండి, భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక. భూమి ఏంటిది? ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక. అంటే భూమి ఎవ్వరూ కూడా మానవుడి చేత సృష్టించబడ్డది, అది ప్రకృతి చేత సహజంగా లభించిన మనకి ఒక ఉచితమైన కానుక భూమి అనేది. సో ఇదొకటి. భూమి మానవ శ్రమ ఫలితం కాదు, అంటే మనిషి యొక్క శ్రమ వల్ల భూమి అనేది తయారు కాల, లేదా భూమి ఉత్పత్తి చేయబడాల. అదేంది? సహజ సిద్ధంగా మనకి, అంటే సహజంగా భూగోళ శాస్త్రం ప్రకారం భూమి యొక్క సముద్రాల కదలిక అని చెప్పేసి మనం భూగోళ శాస్త్రం చదువుకుంటాం. కాబట్టి ఈ యొక్క మానవుని ఫలితంగా కూడా భూమి ఏర్పడలేదు, అది భూమి మనకి ప్రకృతి లభించిన సహజమైన ఉచిత కానుక. కాబట్టి ఇది ఒక లక్షణము నెంబర్ 1. కాబట్టి భూమి ప్రకృతి వల్ల లభించిన ఉచిత కానుక. ఇది ఏ మానవుని చేత నిర్మించబడలేదు, లేదా ఏ మానవుని శ్రమ చేత కూడా తయారు కాబడలేదు. నెంబర్ 1. రెండో అంశము, భూమి యొక్క సప్లై పరిమితము. ఏంటి? భూమి యొక్క సప్లై పరిమితము అంటే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే భూమి యొక్క సప్లై అనేది స్థిరంగా ఉంటుంది. అనగా భూమి యొక్క సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. ఎట్లుంటుంది? సంపూర్ణ అవ్యాకోచంగా. ఏంటి భూమి యొక్క సప్లై? పరిమితము. పరిమితం అంటే ఏంది? అంటే భూమి ఎంత అవుతుందో ఒక ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ భూభాగం ఉంది, ఆ భూభాగము మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదైతే భూభాగం కలిగి ఉన్నామో అంతే భూభాగం ఇప్పుడు కూడా కలిగి ఉన్నాం. అంతేకాని దాని యొక్క సప్లై చేయగలుగుతున్నాం, కొత్తగా సప్లై సృష్టించగలుగుతున్నాం. భూమిని ఏదన్నా ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టి భూమిని కొత్తగా తయారు చేయగలుగుతున్నామా? లేము. అంటే ఇది భూమి యొక్క సప్లై ఏంటి? పరిమితము. అంటే భూమి ఎంతైతే ఉంటుందో అదే విధంగా ఉంది, కానీ కొత్తగా మనం అంటే మానవుని శ్రమ ఫలితం కాదన్నాం కదా, అంటే శ్రమ ద్వారా భూమి తయారవుతుందా? కాదు. కాబట్టి భూమి యొక్క సప్లై అనేది పరిమితంగా ఉంటుంది. దాన్ని మనం ఆర్థిక వ్యవస్థలో దృష్టిలో పెట్టుకుంటే ఏ ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే భూభాగం ఉందో అదే భూభాగం ఉంటుంది, కానీ దాన్ని ఏ ప్రభుత్వాలు కానీ, ఏ సంస్థలు కానీ, ఏ వ్యక్తులు కానీ కొత్తగా సప్లై చేయలేరు. కాబట్టి భూమి యొక్క సప్లై అనేది సంపూర్ణ అవ్యాకోచము. సంపూర్ణ అవ్యాకోచం అంటే ఏంది? అవ్యాకోచం అంటే మనం ఇక్కడ జీరో అని అర్థం అనమాట. అవ్యాకోచ సప్లై రేఖ అంటే ఏంటంటే ఇది జీరో, అంటే y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ఎలాంటి దాని యొక్క భూమి ధర పెరిగినా తగ్గినా కానీ భూమి యొక్క సప్లైలో మనం ఎలాంటి మార్పు తీసుకురాలేము. భూమి ధర పెరిగినా కానీ సప్లై పెంచుతాం, భూమి యొక్క సప్లై ధర పెరిగిందని పెంచలేము, అంటే కొత్తగా సృష్టించలేము. అదే కనుక ధర తగ్గిందని భూమి యొక్క సప్లైని తగ్గించగలుగుతామా? తగ్గించలేము. అంటే భూమి ఎప్పుడే సరే ఎంతైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థ దృష్టిలో అంతే ఉంటుంది, కానీ కొత్తగా మనం దాన్ని పెంచడం కానీ తగ్గించడం లేము. అంటే అవ్యాకోచం జీరో అనమాట. అంటే భూమి యొక్క సప్లై అవ్యాకోచం అంటే అక్కడ జీరోకి సమానంగా ఉంటుంది. ఇది సప్లై రేఖలు చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా
అంటే ఉభయక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే భూమి యొక్క ధర పెరిగినా తగ్గినా భూమి యొక్క సప్లైలో ఎలాంటి మార్పు తీసుకురాలేమన్నమాట. సో దాన్ని మనం అవ్యాకోచం అని చెప్తాం అనమాట. అవ్యాకోచం మార్పు లేదనమాట, మార్పు చెందడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది రెండవ అంశము. కాబట్టి భూమి యొక్క సప్లై పరిమితము, అదేవిధంగా దాని యొక్క సప్లై అవ్యాకోచంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది, భూమికి గమనశీలత లేదు. అనగా భూమిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించలేము. తరలిస్తాం భూమికి 4 చక్రాలు కట్టి ఒక చోటు నుంచి మరొక చోటుకి లాక్కపోయి అక్కడ పెట్టుకుంటే ఆ భూమిని గమనశీలత లేదు. అంటే ఒక చోట నుంచి, అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించలేము. ఎక్కడైతే ఉంటుందో భూమి అక్కడే ఉంటుంది. అంటే గమనశీలత అనేది ఉండదు భూమికి. ఏముంటుంది మరి? భూమి బదలాయింపు జరిగిద్ది అంతే. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదలాయించవచ్చు. ఎట్లా అంటే మనం వాడికి అమ్మటం ద్వారా, ఒక వ్యక్తికి ఏ అనే వ్యక్తి బీకి అమ్మటం ద్వారా ఒక బాండ్స్ రూపంలో అతని పేరు మీద మారుతుందిలే కానీ అతనికి వేరే వ్యక్తికి బదలాయించవచ్చు. కానీ గమనశీలత లేదు. అంటే ఒక ప్రదేశం నుంచి భూమిని మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. ఇది ఒక లక్షణము భూమికి. మూడోది, ఇంకా 4వ లక్షణము, భూమికి మూలమైన వినాశనమైన కాదగని శక్తులు ఉన్నాయి. వినాశనం కాని అంటే ఏంది? నశించిపోలేని శక్తులు ఉన్నాయి. భూమికి ప్రధానంగా ఒక మూలమైన వనరు ఏంటంటే నశింపు కాని శక్తులు ఉన్నాయి. అంటే నశించలేవు. అంటే భూమిని వాడుకునే కొద్దిగా కూడా భూమిలో ఉత్పత్తి అనేది తగ్గదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమిలో మన ఒక 2 ఎకరాల పొలం ఉంది. మన తాతల కాలం నుంచి ఆ పొలంలో సాగు చేస్తూనే ఉన్నాం. కానీ దాని యొక్క ఉత్పత్తి తగ్గుతుందా? నశించిపోతున్నాయి. ఒకసారి ఉపయోగించగానే ఆ భూమి మనకి ఉపయోగం లేకుండా పోతుందా? ఒక సంవత్సరం పంట వేసినాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండకుండా పోతుంది ఆ భూమి. అంటే దానికి నశించలేని శక్తులు ఉన్నాయి. అంటే భూమిని మనం ఉపయోగించే కొద్దీ కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. సో అది ఒక ప్రధానమైన అంశము ఇది. అంటే భూమికి నశించిపోలేని సహజమైన శక్తులు కలిగి ఉంటాము. వినాశనం అంటే నశించిపోలేని సహజమైన శక్తులు ఉన్నాయి. అంటే భూమిని మనం ఎంతకాలమైనా దాని యొక్క ఉపయోగాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక అంశము. కాబట్టి మన తాతల దగ్గర నుంచి ఉన్న భూములు మనం పండించుకుంటున్నాం, మన కొడుకులు పండించుకుంటారు. ఇట్లా అంటే పంట పండకుండా పోతున్నా తాతల కాలం నాటి భూములు కూడా ఇప్పుడు కూడా పండుతున్నాయి. కాబట్టి దానికి నశించిపోలేని సహజమైన శక్తులు ఉన్నాయి. ఒకసారి వినియోగంతో నశించిపోయే వస్తువు కాదు భూమి అనేది. ఇది ఒక లక్షణము. ఇంకా 5వ అంశము, భూమి యొక్క సారంలో తేడాలుంటాయి. భూమి యొక్క సారంలో తేడాలుంటాయి అంటే భూమి మొత్తం ఉన్నప్పటికీ కూడా భూమి యొక్క సారంలో తేడాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క భూమి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒక రకమైన భూమిలో మంచి సారం ఉంటే అధికంగా పంట పండుతుంది, మరొక భూమిలో తక్కువ సారం ఉంటే తక్కువ పంట పండుతుంది. అంతేగాని ఈ యొక్క భూమి మాత్రం ఒకటే మనకి. అంటే దాని యొక్క సారంలో తేడాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా భూమిలో కూడా మనం చెప్పుకున్నాం, రకరకాల భూములు ఉన్నాయి. మనం నల్లరేగడి భూములు అంటున్నాం, ఒండ్రు నేలలు అంటున్నాం, ఎర్ర నేలలు అంటున్నాం, పర్వత మృతికలు అంటున్నాం, సో ఇసుక నేలలు అంటున్నాం. అంటే రకరకాల నేలలు ఉన్నాయి, అంతా కూడా భూమే. కాకపోతే ఆ యొక్క భూమి యొక్క లక్షణం అంటే ఆ యొక్క సారంలో తేడాలు ఉంటాయి. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు కొద్ది సారవంతంగా ఉంటాయి. అదే కనుక ఎడారి మృతికలు, పర్వత మృతికలు కొద్ది సారం తక్కువ ఉండొచ్చు, కానీ కొద్ది పంటలు తక్కువ పండొచ్చు అక్కడ. సో కాబట్టి అంతేగాని ఈ యొక్క భూమి అనేది మరి మనకి ఉపయోగానికి అంటే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక లక్షణం అయితే భూసారంలో తేడాలు ఉంటాయి. అంటే ఎక్కువ సారవంతమైన భూమి ఎక్కువ పంటలు పండుతుంది, తక్కువ సారవంతమైన భూమి ఏమో తక్కువ పంటలు పండుతుంది. ఇది ఒక అంశము. ఇంకా తర్వాత 6వ అంశము, భూమి తనంతటా తాను దేన్ని ఉత్పత్తి చేయదు. అంటే మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది. భూమి ఉంది అక్కడ ఖాళీగా, దాన్ని వదిలిపెట్టేసినాం, ఏదైనా పంట పండుతుందా? పంట పండదు. అంటే తనంతట తాను ఉత్పత్తిని చేయలేదు భూమి. ఎవరుండాలి ఆ భూమి పంటలు పండాలంటే? మానవ ప్రయత్నం తోడైతేనే ఉత్పత్తి జరుగుతుంది. ఒక బిల్డింగ్ నిర్మించాలంటే మానవులు కావాలి, లేదా ఒక భూమిలో పత్తి పండించాలంటే కూడా మానవులు కావాలి, వరి పంటలు పండించాలంటే మానవునికి శ్రమ కావాలి. అంటే ఏ పంటలైనా సరే, ఏ ఉత్పత్తి అయినా దాంట్లో జరగాలంటే భూమి తనంతట తానే ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి మానవ ప్రయత్నం తోడైతేనే, అంటే మనిషి యొక్క శ్రమ తోడైతేనే అక్కడ భూమిలో ఉత్పత్తి అనేది, పంటల ఉత్పత్తి కానీ లేదా భవన నిర్మాణం జరగడం కానీ ఏదైనా జరుగుతుంది. సో ఇది ఒక అంశము. ఇంకా 7వ అంశం ఏంటంటే
భూమిని ఇతర కారకాలతో కలిపి ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. ఏంటి క్షీణ ప్రతిఫలం అంటే? మనం చెప్పుకున్నాం చరానుపాత సిద్ధాంతంలో చెప్పుకుంటాం మనం. ఏంటి క్షీణ ప్రతిఫలాలు అంటే? అంటే భూమిని స్థిరంగా ఉంచి భూమి మీద మనం ఉత్పత్తిని పెంచుకుంటూ పోతే, శ్రామికుల్ని కానీ ఇతర వాటిని కనుక మార్చుకుంటూ పోతే ఉత్పత్తి పెరుగుతుంది. ఒక స్థాయి తర్వాత కొంత క్షీణ ప్రతిఫలాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమిలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. కాబట్టి భూమిని ఇతర కారకాలతో ఉపయోగిస్తూ పోతే క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి. అంటే మనం భూమిని ఉపయోగించుకుంటూ పోతున్నాం, ఏది శ్రామికులను పెట్టి మూలధనాన్ని పెట్టి. సో పోతే ఉత్పత్తి పెరుగుతుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఏమవుతుంది? ప్రతిఫలాలు క్షీణిస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? క్షీణ ప్రతిఫలాలు రాకుండా వ్యవసాయదారులు, ఉత్పత్తిదారులు దానికి కావాల్సిన ఎరువులు ఇలాంటివి కూడా వేసి దాని యొక్క సారాన్ని పెంచడానికి, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక అంశము. కాబట్టి ఇట్లా మనం భూమి అంటే ఏంది, దాని యొక్క లక్షణాలు మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి రెండవ ఉత్పత్తి కారకము శ్రమ. ఏంటిది? శ్రమ. మన ఇంగ్లీష్లో లేబర్ అంటాం. ఎల్ల అక్షరంతో చూపిస్తున్నాం, లేబర్. సో ఇక్కడ శ్రమ అంటే ఏంటి? ప్రధానంగా అంటే ఆదాయాన్ని సంపాదించడానికి వస్తు సేవల ఉత్పత్తిలో అందించే భౌతిక లేదా మానసిక శ్రమ, దాన్ని మనం శ్రమ అంటున్నాం. సో ఏంటి ఇక్కడ శ్రమ అంటే? అంటే వ్యక్తి కోరికలు ఉంటాయి, ఆ కోరికలను సంతృప్తి పరచుకోవాలంటే డబ్బులు కావాలి, ఆదాయం కావాలి. సో ఈ ఆదాయాన్ని సంపాదించడానికి అతను ఏం చేస్తాడు? తన శ్రమని ఉపయోగిస్తాడు. ఎక్కడ ఉపయోగించవచ్చు? వస్తు సేవల ఉత్పత్తిలో ఉపయోగిస్తాడు. ఎందుకంటే ఆదాయం పొందాలి కాబట్టి. అంటే ఏదో ఒక వస్తు సేవల కార్యక్రమంలో, ఏదో ఒక కంపెనీలోనో, లేదా ఏదో ఒక జాబులోనో, లేదా ఒక సాఫ్ట్వేర్ సంస్థలోనో ఏదో ఒక పని చేస్తుంటాడు అనమాట. సో కాబట్టి అతను వస్తు సేవల ఉత్పత్తులు అందించే భౌతిక లేదా మానసిక శ్రమయే శ్రమ. భౌతిక అంటే శారీరక కష్టం చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యవసాయదారుడు అనుకో, పొలంలోకి వెళ్ళి అతని యొక్క వ్యవసాయ భూమిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. ఒక శ్రామికుడు అనుకోండి, ఏ వరి పొలంలో కానీ వరి కోయడానికో లేకపోతే మిర్చి కోయడానికో అంటే శారీరకంగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణం చేయాలనుకోండి, అతను అక్కడ ఇటుకలు అందించడానికో లేదా సిమెంటు అందించడమో భౌతికంగా అంటే అతను శారీరక శ్రమ చేస్తాడు. భౌతిక అన్న శారీరక శ్రమ అన్న ఒకటి అనమాట. మానసిక శ్రమ అంటే ఏంది? కష్టపడకుండా మేధస్సు అనమాట. ఒక సాఫ్ట్వేర్ అనేక రకాల కొత్త విధానాలను రూపొందిస్తాడు. ఎక్కడ? మైండ్తో. అంటే మానసిక శ్రమ. అతను చదువుకున్న వ్యక్తి అనమాట. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, అతను కూడా ఏం చేస్తాడు? స్కూల్కి కానీ లేదా కళాశాలకు వెళ్ళి ఈ పలుగు పారాతో పనిచేయడు. ఏం చేస్తాడు? విద్యార్థులకు తన యొక్క మానసిక ఏదైతే ఉందో శ్రమ, అంటే ఆ యొక్క చదువు అవన్నీ కూడా అందిస్తాడు. అంటే అతను శారీరకంగా కొద్ది కష్టం ఉండదు, మానసికంగా శ్రమ చేస్తాడు. అంటే మానసిక తెలివి యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని విద్యార్థులకి అందించడం జరుగుతుంది. ఇది మానసిక శ్రమ. ఎందుకంటే ఇవంతా మనం మైండ్లో పెట్టుకొని విద్యార్థులకు కావాల్సిన విజ్ఞానాన్ని అందించాలి. సో అదకి. కాబట్టి శ్రమతో కలిసినప్పుడే భూమి మూలధనం ఉపయోగంలో వస్తాయి. అంటే భూమి అయినా కానీ పండించాలంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం శ్రామికులు కావాలి, లేదా యంత్ర ప్రకారాలని అంటే మూలధనం, అంటే ఉత్పత్తిలో ఉపయోగించేదాన్ని మూలధనం ఉంటుంది, దాని గురించి చెప్పుకుంటాం మనం. సో ఈ మూలధనాన్ని ఉపయోగించాలా కానీ శ్రామికులు కావాలి. కాబట్టి ఈ శ్రమ లేకుండా భూమి మూలధనం అనేది ఉపయోగులకి రావడం అనేది ప్రధానంగా జరగదు. సో ఇది ఒకటి. అయితే మనం చెప్పుకున్న మరి ఈ శ్రమ ఉత్పత్తి కారకంలో పాల్గొన్నందుకు అతనికి వచ్చే ఆదాయాన్ని ఏమంటామంటే వేతనం అంటారు. శ్రామికులకు లభించే ప్రతిఫలం ఏమంటారు? వేతనం అంటారు అనమాట. సో ఆ శ్రమకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. అందులో నెంబర్ 1, శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేము. శ్రామికుడు శ్రమనే అమ్ముతారు తప్ప తానుగా అమ్ముడుపోడు. ఏంటి నెంబర్ 1? శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేము. విడదీస్తామా? తీయలేము. అరా బాబు నీ శ్రమ నాకు ఇరా, నేను తీసుకుంటా, నేను చేస్తాను నీ బదులు అంటే జరిగిద్ది, అది అతని దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు? అతను శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు. ఏం చేస్తాడు? తన కష్టాన్ని అమ్ముకుంటాడు. చేసే పని అనమాట. అక్కడ కష్టాన్ని అమ్ముకొని ఆదాయం పొందుతాడు. అంతేగాని నేను నీకు అమ్ముడు పోదా అనేది ఉండదు. బానిస వ్యవస్థ లేవు ఇప్పుడు మనకి. ఓకేనా? కాబట్టి శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేము. అతనే కష్టపడాలి తప్ప అతన్ని విడదీసి ఇంకొకరికి ఇచ్చి అతని శ్రమని నువ్వు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి శ్రమను శ్రామికుడి నుండి విడదీయలేము. శ్రామికుడు శ్రమనే అమ్ముతాడు, తన కష్టాన్ని అక్కడ చూపిస్తాడు తప్ప తనంతటి తాను అమ్ముడు పోవడం అనేది జరగదు. నెంబర్ 1 అది. నెంబర్ 2, శ్రమ అనేది నశ్వరము.
అంటే నశ్వరమైనది. అంటే ఇది నశ్వరం అంటే ఒకరోజు శ్రామికుడి కనుక పని చేయకపోతే ఆ రోజు శ్రమ వృధా అయినట్లే. అంటే శ్రమని ఏం చేయలేము, నిల్వ చేయలేము, స్టోరేజ్ చేయలేము. ఓకేనా? కాబట్టి శ్రమకు రిజర్వ్ ధర ఉండదు. ఏంటి శ్రమ అంటే ఒక వ్యక్తి కానీ ఏ శ్రమ అయినది, భౌతిక శ్రమ అయినా మానసిక శ్రమ అయినా సరే, మనం ఒకరోజు కనుక ఒక పని చేయకపోతే ఆ రోజు ఆ శ్రమ వృధా అయినట్లే. అంతేగాని ఈరోజు నేను పని చేయలేదు, ఇవాళ పని రేపటి పని రేపు చేస్తాను నిల్వ చేసుకుని అంటే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నశించిపోతుంది. ఆ రోజు చెప్పితే ఆ రోజు అయిపోయినట్టే కదా. రేపటికి అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తినుడు ఈరోజు ఒక 8 గంటలు పని చేయాలి, శ్రమ 8 గంటలు పని చేస్తే ఒక 500 రూపాయల వేతనం వస్తుంది. మరి ఈ 500 వేతనం ఇలా చేయలేదు కాబట్టి రేపు నిల్వ చేసుకొని ఆ శ్రమని రేపు మళ్ళీ 8 గంటలు ఇవాళ 8 గంటలు చేయగలుగుతారా? అతను 16 గంటలు అంటే రేపు మళ్ళీ 500 సంపాదించగలుగుతారా? చేయలేడు. అంటే ఈరోజు 8 గంటల పని రేపు 8 గంటల పని రేపు చేయలేడు అనమాట. చేయలేకపోతుందంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంక శ్రమ అయిపోయింది ఈరోజు పని చేయకపోతే. కాబట్టి శ్రమ నశ్వరమైనది. ఒకరోజు పని చేయకపోతే ఆ యొక్క శ్రమ వృధా అయినట్లే, దాన్ని నిల్వ చేయలేము, దీన్ని మళ్ళీ తర్వాత చేసుకుందామని. సో కాబట్టి దానికి రిజర్వ్ ధర లేదు. కాబట్టి నిల్వ ఉంది కాబట్టి నాకు ధర దాన్ని చెల్లించి అనేది జరగదు. అట్లే విధంగా విద్యార్థి కూడా అంతే. టైం అనేది చాలా విలువైనది. ఈరోజు నేను మా సార్ చెప్పిండు ఒక క్వశ్చను, మరి నేను చదవలేదు, ఇవాళ క్వశ్చన్ రేపటి క్వశ్చన్ రేపు చదువుకుంటాలే అంటే సాధ్యమైద్దా? సాధ్యం కాదు. కాబట్టి విద్యార్థులు కూడా శ్రమ అనేది అంటే శ్రమ చేయాలి. అంటే విద్యార్థి కష్టపడాలి చదువులు. ఈరోజు నేను కష్టపడలేదు కాబట్టి రేపు కష్టపడతా, ఇవాళది రేపుది అంటే సాధ్యం కాదు. అనుకుంటాం మనం రెండు ఒకేసారి చదవచ్చు అని. కానీ ఈరోజు టైము రేపు రాదు, రేపటి టైము రేపే ఉంటుంది అనమాట. కాబట్టి అది శ్రామికుడి శ్రమైనా విద్యార్థి చదువులు ఎక్కువ శ్రమైనా ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం అనమాట. కాబట్టి శ్రమ అనేది నశ్వరమైనది. ఈరోజు మనం చేయకపోతే ఆ రోజు వృధా అయినట్టే మనకి. కాబట్టి ఏ రోజు పనులు ఆ రోజే చేయాలన్నమాట, విద్యార్థి అయినా ఎవరైనా ఒక శ్రామికుడైనా. సో కాబట్టి ఇది ఒక అంశము, శ్రమ నశ్వరమైనది. ఇంకా మూడోది, శ్రమకు గమనశీలత తక్కువగా ఉంటుంది. శ్రమకు గమనశీలత తక్కువగా ఉంటుంది. అంటే శ్రామికులు ఒక చోటు నుంచి ఒక చోటికి పోతారు కానీ చాలా తక్కువ ఉంటుంది అన్న గమనశీలత మార్చడానికి. అంటే చాలా దూరం పోయి పని చేయాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా సుముఖంగా ఉండకపోవచ్చు వేరే చోటుకి వెళ్ళి. సో కాబట్టి వెళ్ళాలంటే గమనశీలత ఉండాలంటే వాళ్ళకి చాలా చాలా రకాల ప్రయోజనాలు ఉండాలి, అప్పుడే గమనశీలత ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం శ్రామికులు ఏ ప్రాంతంలో ఉన్నట్టయితే ఆ ప్రాంతంలోనే శ్రమ అంటే పని చేయడానికి ఇష్టపడుతుంటారు. గమనశీలత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక అంశము. ఇంకా నెక్స్ట్ లక్షణము, శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువ ఉంటుంది. అంటే బేరమాడే శక్తి తక్కువ ఉంటుంది ప్రారంభంలో. అంటే అతను అప్పుడే పనిలోకి వెళ్ళేటప్పుడు అతనికి పూర్తిగా నైపుణ్యం రాలేదు కాబట్టి నాకు ఈరోజు వేతనము 300 ఇస్తున్నాను అనుకున్న వేతనము నాకు 500 ఇవ్వాలి, నేను అట్లయితే పని చేస్తానే ఒక శక్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో స్టార్టింగ్లో అతను ఏంటంటే పూర్తి నైపుణ్యం సాధించి ఉండడు కాబట్టి, ప్లస్ అంత అవగాహన ఉండదు కాబట్టి మార్కెట్లో సంబంధించి శ్రమ యొక్క విలువ గురించి కానీ లేకపోతే ఆ యొక్క డిమాండ్ గురించి. సో స్టార్టింగ్లో శ్రామికుడు తన యొక్క ప్రారంభంలో మరి వేతనం కోసము ఇంక దేనికోసము బేరమాడే శక్తి, అతని యొక్క వేతనం పెంచడం కోసం ఆ శక్తి తక్కువగా ఉంటుంది. కాకపోతే రాను రాను పెరుగుతుంది అనమాట, బేరమాడే శక్తి పెరుగుతుంది. అది శ్రామికుల యొక్క డిమాండ్ సప్లైని బట్టి ఉంటుందన్నమాట. సో అదొకటి. దాని తర్వాత శ్రామికుల యొక్క సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. మరి శ్రామికులు మనం ఏం చెప్పుకుంటాం, శ్రామికులు సజాతీయంగా ఉంటారు, ఉత్పత్తి సిద్ధాంతాలు చెప్పుకుంటాం మనం. ఏమని? శ్రామికులు సజాతీయంగా ఉంటారు అంటే అందరి యొక్క శ్రమ, అందరి నైపుణ్యాలు, సామర్థ్యాలు ఒకటే ఉంటాయని మనం ప్రమేయం చేసుకుంటాం. కానీ యాక్చువల్గా శ్రామికుల సామర్థ్యంలో వేరువేరుగా ఉంటుంది సామర్థ్యము. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమే ఉంటుంది. కొంతమంది ఏమో ఎక్కువ నైపుణ్యం ఉంటారు, కొంతమంది ఏమో తక్కువ నైపుణ్యం కలిగి ఉంటారు. శ్రమను నైపుణ్యం లేని శ్రమని, లేదా పాక్షిక నైపుణ్యం ఉన్న శ్రమని, లేదా నైపుణ్యం ఉన్న శ్రమని మనం చెప్పుకోవచ్చు. నైపుణ్యం అంటే అసలు సరిగా చేత కదా పని చేయడం అంటే కరెక్ట్గా చేయలేడు అనమాట. నైపుణ్యం లేదు, ఒక స్కిల్స్ లేవు అనమాట. పాక్షిక అంటే కొద్దిగా చేయగలుగుతారు, పూర్తి శాతను ఆ యొక్క ఒక పనిని చక్కగా నిర్వహించలేడు, సగం మాత్రం కొంతవరకు చేయగలుగుతాడు. నైపుణ్యం అంటే ఇంకా పూర్తి ఒక పని అభివృద్ధి దాన్ని పూర్తిగా చేసేస్తారు అనమాట దాని యొక్క పని. సో అట్లా అంటే నైపుణ్యాలు వేరుగా ఉంటాయి, సామర్థ్యం వేరుగా ఉంటుంది.
ఏ అనే వ్యక్తి అంతా పని చేసిన బి అనే వ్యక్తి అంతా చేయలేడు. బి అనే వ్యక్తి చేసిన పని సి చేయలేడు. ఏ అనే వ్యక్తి 6 గంటలు పనిచేసే సామర్థ్యం ఉంటే బి అనే వ్యక్తికి 9 గంటలు చేసే సామర్థ్యం ఉండవచ్చు. సి అనే వ్యక్తికి 12 గంటలు చేసే సామర్థ్యం ఉండవచ్చు. సో అదేంటి, ఆ యొక్క శ్రామికుని యొక్క లక్షణాలను బట్టి ఉంటుంది అనమాట. అంటే ఆ యొక్క వర్గాన్ని బట్టి, ఆ యొక్క జాతిని బట్టి సో ఈ యొక్క శ్రమ అనేది ఉంటుందన్నమాట. అతను చేసే ఇది బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శ్రమ చేసే శ్రామికులు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ శ్రమ అంటే ఎక్కువ పని చేయలేరు వాళ్ళు. సో ఇట్లా మనకి శ్రమకి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత మనకి లాస్ట్ పాయింట్, శ్రమ సప్లై రేఖ ప్రారంభంలో ఎడమ నుండి కుడికి పైకి వాలి అత్యధిక వేతనాల వద్ద వెనుకకు వాలుతుంది. అంటే శ్రమ సప్లై రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి అంటే ధనాత్మక వాళ్ళు, అంటే శ్రామికుల యొక్క వేతనాలు పెరిగితే శ్రామికుల సప్లై పెరిగింది. అంటే వేతనాలు పెరిగితే శ్రామికులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి 2 పెరుగుతుంటాయి. సో సప్లై రేఖ పైకి పోతుంది, ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఎందుకంటే వేతనాలు పెరిగితే శ్రామికులకు సప్లై పెరిగింది. అంటే వేతనాలు ఎక్కువైనప్పుడు శ్రామికులు పనిచేయడానికి ఎక్కువ మంది వస్తుంటారు. సో కాబట్టి సప్లై పెరుగుతుంటుంది. కాబట్టి ఒక స్థాయి దాటిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది, వెనకకు జరుగుతుంది. అంటే వేతనాలు ఏమైతే మళ్ళీ తగ్గే పరిస్థితి. ఎందుకంటే శ్రామికుల సంఖ్య పెరిగినప్పుడు వేతనాలు వస్తాయి, మళ్ళీ అవసరానికి మించి శ్రామికులు ఉన్నారనుకో సప్లై మళ్ళీ వేతనాలు తగ్గే పరిస్థితి ఉంటుంది. సార్ దాన్ని మనం పై తరగతుల్లో విపులీకరంగా తెలుసుకుంటాం అనమాట. కాబట్టి శ్రమ సప్లై రేఖ ప్రారంభంలో ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. అంటే వేతనాలు పెరిగే కొద్దీ శ్రామిక సప్లై కూడా పెరుగుతుంది. ఒక స్థాయి తర్వాత కొంత వెనుకకు మళ్ళటానికి అవకాశం ఉంది అనేది ఇంకొక లక్షణము. సో ఇదొక అంశము. దీంట్లో శ్రమ యొక్క లక్షణాలు అయితే మరి మనం ఇక్కడ ఒక శ్రమ విభజన గురించి తెలుసుకోవాలి. ఏంటి శ్రమ విభజన అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తు ఉత్పత్తి ప్రక్రియలో ఒక వస్తువును తయారు కావాలంటే చాలా రకాలు ఉంటాయి, వివిధ భాగాలు ఉంటాయి అన్నమాట. ఆ వివిధ భాగాలను విభజించి ఒక్కొక్కరికి ఒకటి చొప్పున మాత్రమే శ్రామికుడికి కేటాయిస్తే దాన్ని శ్రమ విభజన అంటారు. సో దీన్ని మనకి ఆడమ్ స్మిత్ ఆయన శ్రమ విభజన గురించి చెప్పడం జరిగింది. డివిజన్ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ని ఎవరు చెప్పారు మనకి, ఆడమ్ స్మిత్. ఏంటి శ్రమ విభజన అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేపట్టేటప్పుడు దానికి ఆ ఉత్పత్తులు అనేక దశలు ఉంటాయి. సో ఆ దశలను వివిధ భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దశలో ఒక నైపుణ్యం కలిగిన శ్రామికుడిని నియమించడమే శ్రమ విభజన. ఈ ఆడమ్ స్మిత్ అతను ఆర్థికవేత్త గుండు సూదులకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది అనమాట. అంటే శ్రమ విభజన వల్ల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది బాగా అనేది ఏం చెప్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్క పనిలో ఒక్కొక్క నైపుణ్యం కలిగిన వ్యక్తిని నియమించడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నైపుణ్యత విభజించడం వల్ల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందనేది ఈయన యొక్క ఉద్దేశము శ్రమ విభజన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండు సూదులు ఉందనుకోండి, ఆ గుండు సూదిని ముడి ఇనుము కావాలి, ఆ ముడిని కరిగించాలి, ఆ కరిగించి పోత పోయాలి, ఆ పోత దాన్ని మళ్ళీ తీయాలి, వాటిని ప్యాకింగ్ చేయాలి. ఇట్లా దశలు ఉన్నప్పుడు ముడి సరుకును కొనే వ్యక్తి కొంతమంది శ్రామికులు నైపుణ్యం కలిగిన వాళ్ళు, వాడిని కరిగించడంలో ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి, ఆ కరిగించిన దాన్ని పోత పోసే విధానంలో ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి, వాటిని బయటికి తీసి ప్యాకింగ్ చేయడంలో ఒక వ్యక్తి, ఇట్లా అనమాట. అంటే ఏదైనా ఒక ఉత్పత్తికి చాలా దశలు ఉంటాయి. ఆ దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క నైపుణ్యం గల వ్యక్తిని నియమించడాన్ని మనం శ్రమ విభజన అంటారు. దీన్ని ఆడమ్ స్మిత్ అనే ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి శ్రమ విభజన వల్ల ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఏంటి నెంబర్ 1, ఒకటి శ్రామికుని యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరిగి ఉత్పత్తి పెరుగుతుంది. ఏంటి అంటే ఒక్కొక్క నైపుణ్యం కలిగిన అంటే ఉత్పత్తి యొక్క ప్రక్రియలో వాటిని వివిధ భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వ్యక్తి నియమించడం వల్ల ఏమైంది, ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకని అదే పని అతను రెగ్యులర్గా చేయటం వల్ల ఏమైందంటే దాని మీద నైపుణ్యత పెరిగి తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తి జరగడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఒకే వ్యక్తి 10 రకాల పనులు చేసిననుకో ఏమవుతుంది, ఆ పని చక్కగా చేయలేడు, ఇంకొక పని చక్కగా చేయలేడు. సో దానివల్ల ఏమవుతుంది, ఇబ్బంది కలిగి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి శ్రమ విభజన అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క వ్యక్తిని నియమించడం వల్ల అతనిలో నైపుణ్యం పెరిగి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, నవకల్పనలకు ఆవిష్కరణలకు దోహదపడుతుంది. అంటే నవకల్పన అంటే కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు, కొత్త వాటిని డిస్కవర్ చేయడం అనమాట, కొత్త వాటిని ఆవిష్కరించడం. అంటే ఒక వ్యక్తి ఒక పనిలో చేసేటప్పుడు ఏమిటంటే అది చేసే కొద్దిగా అతనిలో అంతలో కొత్త మేలుకులు వస్తాయి. దీన్ని ఇంకా ఎంత ఈజీగా చేయొచ్చు, ఎంత తేలిగ్గా చేయొచ్చు అనేది. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, అదే పని అనేక సార్లు చేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో
క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనున్నప్పుడు ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలు చేసేటప్పుడు నాకు ఫస్ట్‌లో కొంత ఇబ్బంది కలిగింది. తర్వాత ఏమైంది, వాటిలో కొద్దిగా నాకు అనుభవం వచ్చింది. అంటే ఆ యొక్క వీడియోలు చేసే కొద్దిగా కొంత నైపుణ్యత సాధించడం జరిగిందనమాట. సో ఇప్పుడు కొంత ఈజీ అయింది నాకు. సో అట్లా నవకల్పన, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం పని చేస్తూ ఉంటే అదే పని. సో కాబట్టి ఇది ఒక అంశము. ఇంకా మూడోది, కాలం ఆదా అవుతుంది, యాంత్రీకరణ కూడా అవకాశం ఏర్పడుతుంది. కాలం ఆదా అంటే ఏంది, ఎక్కువ టైంలో చేసేది తక్కువ టైం అయిపోద్ది. అదే పనిని ఒక వ్యక్తి ఒక పని అదే పని చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ నిర్మాణం ఉంది. ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఒకప్పుడు ఏం చేశారంటే టాపీ మేస్త్రులు అతనే వాళ్ళే సిమెంట్ మాలు కలుపుకోవాల్సిన పరిస్థితి, ఇటుకలు మోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత బిల్డింగ్కి ఐరన్ రాడ్ వాళ్ళే చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఏంటి, దేనికి దానికే ఉన్నారు. బిల్డింగ్కి రాడ్ మొత్తానికి తయారు చేసే శ్రామికులు వేరు, మేస్త్రులు వేరు, కలిపే కూలీలు వేరు. కాబట్టి ఏమైంది, ఆ యొక్క టైం అనేది వాళ్ళకి అదే పని రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి తొందరగా చేయగలుగుతారు అనమాట. కాలం ఆదా అవుతుంది. కొత్త ఆలోచనలతో యాంత్రీకరణలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త యంత్రాలు ఉపయోగించే అవకాశం ఉంది. ఒకప్పుడు మరి ఐరన్ రాడ్ని బిల్డింగ్ నిర్మాణంలో ఏం చేసేవాళ్ళు, సుత్తితో ఒక ఫోకర్ పెట్టి దాన్ని కొట్టేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు, మిషనరీ వచ్చింది వాటిని కట్ చేయడం కోసం. అంటే ఈజీ ప్రాసెస్లోకి వచ్చింది అనమాట. సో కాబట్టి కాలం ఆదా అవుతుంది, యాంత్రీకరణ కూడా అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వివిధ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అనగా ఉద్యోగ భిన్నత్వం ఏర్పడుతుంది. అంటే అతను ఒక వ్యక్తి ఒక పనిలో నైపుణ్యం కలిగి ఉండటం వల్ల అతనికి వేరువేరు చోట్ల కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. సో ఇదొక అంశము. అదేవిధంగా శ్రామికులకు నేర్పు నైపుణ్యం పెరుగుతాయి. అంటే ఫస్ట్ టైం కొద్దిగా కష్టంగా ఉండదు, తర్వాత దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. అంటే దాన్ని ఎంత చక్కగా చేయొచ్చు, నైపుణ్యం అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా సరైన పనికి సరైన వ్యక్తి లభిస్తాడు. మనకి 7వ పాయింట్ 6వ పాయింట్, సరైన వ్యక్తికి సరైన పనికి సరైన వ్యక్తి లభిస్తాడు. అంటే ఏ పనికి ఎవరు కావాలనేది మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. సో కాబట్టి మనం కావాల్సిన వ్యక్తిని ఆ పనిలోకి మనం నియమించుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అనుకున్నాం, మన కాలయాపన తగ్గుతుంది, సామర్థ్యం పెరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొక లాస్ట్ పాయింట్, మనకి పెద్ద తరహాలో ఉత్పత్తికి వీలు కలుగుతుంది. అంటే పెద్ద తరహా ఉత్పత్తి జరిగినప్పుడు చిన్న సంస్థ అనుకోండి, అనేక పనులు ఒక వ్యక్తి చేస్తాడు. తరహా పెద్దదైంది అనుకోండి, సంస్థ బాగా విస్తరించింది, దానికి కోట్లాది రూపాయల కోట్లాది వస్తువులకి డిమాండ్ ఏర్పడింది, కోట్లాది రూపాయలతో పెట్టుబడులు పెరిగినాయి. కాబట్టి అన్నీ కూడా పనులు ఒక వ్యక్తి చేయాలంటే చేయలేడు అన్ని రకాల దశల్ని. సో కాబట్టి తరహా పెరిగినప్పుడు, ఉత్పత్తి సంస్థ పెరిగినప్పుడు ఆ ఉత్పత్తి సంస్థల ముడి పదార్థాల కొనుగోలు నుంచి ఉత్పత్తిని మార్కెట్లో అమ్మే వరకు కూడా చాలా దశలు ఉంటాయి. ఈ దశలో ఒక్కొక్క వ్యక్తి నైపుణ్యం గల వ్యక్తిని నియమించడం వల్ల కొంత లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ముడి పదార్థాల కొనుగోలుకి ఒక నైపుణ్యం గల వ్యక్తి, అంటే మార్కెటింగ్ చేయడంలో, వాటిని ఉత్పత్తి ప్రక్రియలో చేయడంలో ఒక వ్యక్తి, వాటిని ప్యాకింగ్ చేయడంలో ఒక వ్యక్తి, వాటిని మార్కెట్కి తరలించడంలో ఒక వ్యక్తి, వాటిని అమ్మకాలు చేయడంలో ఒక వ్యక్తి, ఇట్లా నైపుణ్యం గల వ్యక్తులు నియమించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద తరహాలో ఉత్పత్తికి మంచి అవకాశాలు కలుగుతుంది ఈ యొక్క శ్రమ విభజన, ఇదొక అంశము. కాబట్టి శ్రమ విభజన వల్ల మనకి కొన్ని లాభాలు ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. అయితే మరి ఈ శ్రమ విభజన వల్ల కొద్దిగా నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే, ఒకే రకం పని వల్ల శ్రామికులు ఆసక్తిని కోల్పోతారు. ఎప్పుడు అదే పని చేయడం వల్ల ఏమైందంటే, అబ్బా ఇదేనా ఎప్పుడు నేను చేసే పని, ఒకసారి చిరాకు వచ్చేసి దాని మీద శ్రద్ధ ఆసక్తి తగ్గిపోయి అతను పనితనం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే అతను చేయడానికి ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు అదే పని అని. సో కాబట్టి ఒకే పని వల్ల శ్రామికులు ఆసక్తిని కూడా, ఎందుకంటే కొత్తదనం ఉండదు అందులో, ఇంకా ఎంత క్రియేట్ చేసినా అదే ఉంటుంది. సో ఇక్కడ కొత్తదనం అనేప్పుడు ఏమైతే కొద్దిగా బోరు ఫీల్ అవుతాడు. మన క్షీణోపాత సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి అదే పనిగా ఒక వస్తువును వినియోగించుకుంటే అదనపు వస్తువులు వచ్చే ప్రయోజనం తగ్గిద్ది అన్నట్టుగా ఇక్కడ కూడా ఏమైందంటే శ్రామికులు అదే పని చేయడం వల్ల కొంత అనాసక్తికి వచ్చే అవకాశం ఉంది. సో అదొకటి అంశం. ఇంకా రెండోది, మానవ అభివృద్ధికి నిరోధకము. మానవ అభివృద్ధి అంటే మనిషి యొక్క మానవ వనరుల అభివృద్ధి అక్కడ నిరోధకంగా ఉంటుంది. ఎందుకని, అతను ఒకే పనిలో ఉంటాడు, వివిధ రకాల పనుల్లో అతను నైపుణ్యత సాధించలేకపోతాడు. అంటే అతను ఒకవేళ అక్కడ పని దొరకకపోతే వేరే పనిలోకి వెళ్ళాల్సి వస్తే కష్టమైంది అనమాట.
కాబట్టి అది మానవ అభివృద్ధికి ఒక నిరోధకంగా ఉంటుంది. తర్వాత మూడోది నైపుణ్యాన్ని కోల్పోతాడు. అంటే విసుగు ఇందాక మనం ఒకే పని అట్లే చేయటం వల్ల రెగ్యులర్గా పదే పదే అదే పని వల్ల అతను అందులో ఆసక్తిని కోల్పోయి నైపుణ్యాన్ని తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి నిరుద్యోగిత కూడా ఏర్పడవచ్చు. ఏంటి నిరుద్యోగిత? ఎట్లా నిరుద్యోగిత? ఇందాక చెప్పుకున్నట్టు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పనిలోనే నిష్ణాతుడైండు, సరే ఆ పని దొరకలేదు, ఆ శ్రామికులందరికీ కూడా ఆ పని దొరకదు. అప్పుడు వేరే పని అతను సరిగ్గా చేయలేనప్పుడు అతనికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయా? దొరకవు. కాబట్టి అలాంటి పరిస్థితులు నిరుద్యోగిత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక అంశము శ్రామికుల గమనశీలతకు అవరోధం ఏర్పడుతుంది. అంటే ఒక చోటు నుంచి మళ్ళీ శ్రామికులు మరొక చోటుకు పోవాలంటే కూడా కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుంది? ఆ పని దొరికిన ప్రాంతానికే పోవాల్సి వస్తుంది. వేరే పని ఉంటే అతను అక్కడ పోవడానికి ఆసక్తి కలిగి ఉంటుంది కదా, ఆ పని చేయలేడు కాబట్టి. అదే పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వేరే పనికి పోవాలంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శ్రామికులకు గమనశీలతో కూడా కొంత అవరోధం ఏర్పడే అవకాశం ఉంది ఈ యొక్క శ్రమ విభజన వల్ల. కానీ ఏదేమైనప్పటికీ కూడా శ్రమ విభజన అనేది అభివృద్ధికి నిరోధకంగానే, అభివృద్ధికి మరి సూచికగానే ఉంటుందన్నమాట శ్రమ విభజన జరగడం వల్ల. కాబట్టి మనం ఎగ్జాంపుల్ మనం మన జూనియర్ కళాశాల తీసుకుంటే అన్ని సబ్జెక్టులు ఒక వ్యక్తే బోధిస్తే ఎట్లుంటుంది? ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నైపుణ్యం గల వ్యక్తి నియమించడం వల్ల రిజల్ట్ ఎట్లుంటుంది చూడండి. ఒక వ్యక్తే ఆర్ట్స్ గ్రూపే అనుకుందాం, సిఈసి వచ్చేసి ఒక వ్యక్తి కామర్సు, ఎకనామిక్స్, సివిక్స్ అన్నీ బోధిస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్రతిఫలం వచ్చిద్దేమో రిజల్ట్, కానీ మంచి రిజల్ట్ రాదు. అంటే మంచి మార్క్స్తో పాస్ కావడానికి ఇబ్బంది అయింది. అదే కనుక ఒక్కొక్క పనిలో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక నైపుణ్యం కలుగుతుంది. అందుకే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్ ఒకళ్ళు, హిస్టరీ ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్క వ్యక్తిని నైపుణ్యం గల వ్యక్తిని మనం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నియమిస్తుంది కాబట్టి అక్కడ ప్రతిఫలాలు బాగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా మనం శ్రమ విభజన అనేది దాదాపు ఎక్కువ శాతం అభివృద్ధికి కారకంగానే ఉంటుంది.